శ్రావణ మాసం రానే వచ్చింది. శివభక్తుల పాదయాత్రకు ఉత్తరప్రదేశ్ సిద్ధమైంది. జూలై 30 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న కావడ్ యాత్ర 2026కు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది మంది భక్తులు నడిచే ఈ బృహత్ యాత్రకు డ్రోన్లు, హెలికాప్టర్లు, వేలాది సీసీటీవీ కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తుండగా అదే సమయంలో దుకాణాలపై నేమ్ బోర్డ్స్ తప్పనిసరి చేయాలని నిర్ణయం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. భద్రత పేరుతో మతపరమైన విభజన జరుగుతోందా, లేక నిజంగానే యాత్రికుల రక్షణ కోసమేనా? పూర్వాపరాలతో కూడిన ఈ కథనం మీకోసం. శ్రావణ మాసంలో జరిగే కావడ్ యాత్ర దేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటి. ఈ సంవత్సరం ఈ యాత్ర ఈ నెల 30న ప్రారంభమై శ్రావణమాస శివరాత్రి రోజైన ఆగస్టు 11న జలాభిషేకంతో ముగుస్తుంది. లక్షలాది మంది శివభక్తులు హరిద్వార్, గంగోత్రి, గోముఖ్ వంటి పుణ్యక్షేత్రాల నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకం చేస్తారు. గతేడాది హరిద్వార్ ఒక్కదానికే 4 కోట్లకు పైగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా భారీ జనసందోహం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో యూపీ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రెవెన్యూ, హెల్త్, విద్యుత్, అగ్నిమాపక, రవాణా, మున్సిపల్ శాఖలను సమన్వయం చేస్తూ ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇక యాత్రా మార్గాల్లో మాంసం, మద్యం విక్రయ దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. యాత్రికుల మతపరమైన భావాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణం కొనసాగించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అయితే దుకాణాలపై యజమానుల పేర్లు తప్పనిసరి చేయాలన్న నిర్ణయం మాత్రం కొత్తదేమీ కాదు. 2024 నుంచే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. అప్పట్లో ముజఫర్ నగర్ పోలీసులు మొదటిసారి ఈ ఆదేశం జారీ చేయగా అది దేశవ్యాప్త రాజకీయ దుమారం రేపింది. యాత్రికుల్లో గందరగోళం, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకే ఈ చర్య అని అప్పటి ముజఫర్ నగర్ పోలీసు చీఫ్ అభిషేక్ సింగ్ సమర్థించుకున్నారు. మరోవైపు యూపీలోని విపక్షాలు, దేశంలోని ఇతర నాన్ బీజేపీ పార్టీలు అలాంటి ఆదేశం మతపరమైన విభజనను ప్రేరేపిస్తుందని, మతం లేదా కులం ఆధారంగా వివక్ష చూపకూడదని ఆక్షేపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా అదే తరహా విమర్శలు వినిపిస్తున్నాయి. పారదర్శకత, పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ చర్య అని ప్రభుత్వం వాదిస్తుండగా ప్రతిపక్షాలు, కొన్ని సామాజిక వర్గాలు దీన్ని మతపరమైన లక్ష్యంగా చేసుకున్న చర్యగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం ఇదే అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మధ్యంతర స్టే విధించిందని గమనించాలి. ఈ క్రమంలో ఈ సంవత్సరం జరిగే కావడ్ యాత్రలో నెలకొనేటువంటి పరిస్థితులపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇక భద్రత విషయంలో ఈసారి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. యాత్ర మొత్తం సమయంలో డ్రోన్లతో నిరంతర నిఘా కొనసాగుతోంది. సున్నిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా గగనతల పర్యవేక్షణ కూడా చేపడతారు. గతేడాది అనుభవాన్ని పరిశీలిస్తే ఈ ఏర్పాట్ల స్థాయి అర్థమవుతుందని అంటున్నారు. గతంలో సుమారు 30,000 సీసీటీవీ కెమెరాలు, 395 హైటెక్ డ్రోన్లను యాత్రా మార్గాల్లో వినియోగించారు. అలాగే మహిళా కావడ్ యాత్రికుల భద్రత కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసులను క్విక్ రెస్పాన్స్ టీంలలో తప్పనిసరి చేసి 10కి పైగా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఈసారి కూడా ఇదే స్థాయిలో లేదా అంతకు మించి ఏర్పాట్లుంటాయని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. సీసీటీవీ కెమెరాలు, కంట్రోల్ రూములు, ప్రత్యేక కమాండ్ సెంటర్లు, క్విక్ రెస్పాన్స్ టీంలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలు, పీఏసీ దళాలు, ట్రాఫిక్ పోలీసులను మోహరిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి యాత్రికుల భద్రతకు ప్రాధాన్యమిస్తారు. మరోవైపు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు, మొబైల్ టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాత్ర జరిగే రోజుల్లో భారీ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సిద్ధం చేస్తున్నారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయాలని నిర్ణయించారు.
అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన మార్పులు చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఇక భద్రత, సౌకర్యాల ఏర్పాట్లపై ఏకాభిప్రాయం ఉన్నా నేమ్ బోర్డ్స్ నిర్ణయంపై మాత్రం రాజకీయ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఈ ఏడాది తలెత్తిన కొత్త వివాదం కాదు. గత 2 ఏళ్లుగా ప్రతి కావడ్ యాత్ర సీజన్లోనూ పునరావృతం అవుతున్నటువంటి రాజకీయ, న్యాయపరమైన సవాలు. అధికార పక్షం దీన్ని పరిపాలన అవసరంగా చూస్తుండగా ప్రతిపక్షాలు మతపరమైన ముద్ర వేసే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నాయి. ఈ చర్చ ప్రతి సంవత్సరం మరింత తీవ్రమవుతూనే ఉంది. మొత్తానికి కావడ్ యాత్ర 2026ను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. భద్రత నుంచి ట్రాఫిక్ వరకు, పారిశుధ్యం నుంచి యాత్రికుల సౌకర్యాల వరకు అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అయితే దుకాణాల నేమ్ బోర్డుల వివాదం మాత్రం ప్రతి ఏటా తీవ్రమవుతూనే ఉంది. దీంతో హిందువులు ఎంతో శ్రద్ధాభక్తులతో జరుపుకునే కావడ్ యాత్ర కూడా రాజకీయ వివాదంగా మారుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కావడ్ యాత్ర సెంటిమెంట్లకు ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందో చూడాల్సి ఉంది.